అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను మీకు ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ మనం 5Kకి దగ్గరలో ఉన్నాము. సో మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో త్వరగా మీరు చూసిన వాళ్ళంతా మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 5K రీచ్ అయిపోవాలి. సో గాయ్స్, ఇంట్రో ఇచ్చే టైం కూడా లేదనమాట. అందుకే ఇలా వీడియోస్కి బిహైండ్ ద వాయిస్ ఇస్తూ ఉన్నాను. అసలు ఇంట్రో చేసే టైం కూడా లేదనమాట ఆ టైంలో. ఇంకా ఈ వీడియోలో అయితే మేము మీకు ప్రీవియస్ నన్ను ఫాలో చేసి కంటిన్యూగా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మేము ఏం షాపింగ్ చేసాము, దేనికి రీజన్, ఎవ్రీథింగ్ అంతా. ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసిందనమాట. సో యూఎస్కి ప్యాకింగ్ చేస్తున్నాం అంతా. ఆ తర్వాత మేము ఏం కొన్నాము, ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను గాయ్. సో మీరు వీడియోలో ఎంత ఎక్కువ ఉంది అని మాత్రం స్కిప్ చేశారు అంటే మీరు పక్కా మిస్ అవుతారు. అలాగే కొంతమంది ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా అడిగారనమాట, మీరు కొన్నారు కానీ మాకేం చూపించలేదు అని చెప్పి. సో దానికి రీజన్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అని చూపిస్తాను కూడా మేము ఏం షాపింగ్ చేసాము అనేది పక్కాగా. గుడ్డలు పెట్టేస్తుంది బిల్లు పైన చేస్తే చూసుకుంటాడు. సో మేము జిఆర్టీలో షాపింగ్ చేసిన సిల్వర్ ఆర్టికల్స్ అయితే ఆల్రెడీ మేము అప్పుడు ఏం చేసాము అంటే యూఎస్కి కదా అని చెప్పి బిఫోర్ ప్యాకింగ్ చేయించేసాం అనమాట. సో నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ దాని తర్వాత మీకు చూపిద్దాం అనుకుంటే పరిస్థితి ఇది మీకే ఇప్పుడు చూపిస్తున్నాం కదా. సో ఎవ్రీథింగ్ అంతా ప్యాకింగ్ చేస్తారు. దాని తర్వాత మేము మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ ప్యాకింగ్ అంతా కష్టమవుతుంది కాబట్టి నేను మీకు అక్కడ చూపించలేకపోయాను అనమాట మేము షాప్ చేసాము అనేది. అందుకే మీకు ఇక్కడ వీడియోలో యాడ్ చేశాను అనమాట సైడ్లో. పచ్చళ్ళన్నీ వాళ్ళవేగా పట్టవు కదా పట్టుంది. డ్రెస్సులు తుమ్మాయి డ్రెస్సులే మనం కొనిచ్చేదే పాపలు అట్టలు తీసేసిపోయి. ఏదైనా న్యూస్ పేపర్ ఇవ్వండి, పట్టు చీరలు పెడతాం కదా. అండ్ గైస్, మేము కంచి శారీ షాపింగ్కి వెళ్ళాము కదా, పట్టు శారీస్ది. అది కూడా అడిగారనమాట, మీరు ఏం శారీస్ షాపింగ్ చేశారు మాకు చూపించలేదు, చూపించింటే బాగుండు అని చెప్పి. సో అందుకే అనమాట వాళ్ళ కోసం ఈ వీడియోలో మేము ఏం షాప్ చేసాము అనేది శారీస్ మీకు ఇక్కడ వీడియోస్ యాడ్ చేస్తారనమాట. మీకు శారీ కలర్ చూస్తే అర్థమైపోతుంది మేమేం షాపింగ్ చేసాము అనేది. మేము తీసి ఇచ్చింది అదే ఇది ఆకులు. ఇప్పుడు జాకెట్లు గుర్తుంటాయి కదా, జాకెట్ రబ్బర్ పెడతాం చీర. గాజులు గాజులు గుర్తుంటాయి. ఆరెంజ్ కలర్ అంటే మళ్ళీ పెడదాం రాత్రి, మళ్ళీ పెడదాం లాస్ట్ శనివారం వచ్చేది మొదలు పెట్టాలి. గుర్తుంటుందా? నాకు గుర్తుంటాయి కదా, మళ్ళీ ఎగ్జాక్ట్ దొరకలేదు అనుకుంటా. నీకు ఆ కలర్ వైలెట్ గుర్తుంటుందా? అదే గ్రీన్ వైలెట్ ఇది బాగా ఈజీ గుర్తుంది. లేదు సార్ జాకెట్లో ఒకటి పైన పెడదాం. ఇది తీసుకోపోదాం లేవు సార్. అంతే, కొంచెం ఆరెంజ్ పింక్, ఆరెంజ్ ఈ బ్లౌజ్ ఎక్కువ రేట్ వచ్చేసి మళ్ళీ ఇప్పటి వరకు హారికానే చూసి సెలెక్ట్ చేసుకునేది కదా, బట్ ఈసారి ఇంకా యూఎస్లో ఉంది కాబట్టి మేమే వెళ్ళి సెలెక్ట్ చేసామన్నమాట. హారికాది నాది కొంచెం టేస్ట్ అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది. నాకేదో నచ్చితే కూడా బాగుంది అని చెప్పి తీసుకుంటుంది. మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతే, తను ఏదైనా సెలెక్ట్ చేసినా కూడా మాకు అందరికీ నచ్చినాక ఫైనల్గా తను మాకు నచ్చింది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా శారీస్ అన్నీ బాగా నచ్చాయి తనకి, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పింది. ఇక్కడ శారీ చూపిస్తున్నాను కదా, అత్తమ్మది ఇప్పుడు ఇచ్చారు కదా, అదే కొంచెం టీల్ కలర్లో ఉంటుంది అలాంటి షేడ్లో, అదైతే అత్తమ్మకి తీసుకున్నాము. అండ్ ఇక్కడ రిమైనింగ్ అన్నీ పెట్టాను కదా, అవైతే గిఫ్టింగ్ పర్పస్కి తీసుకున్నాం. ఒక ట్రాలీ అయితే ప్యాక్ చేసేసి దాని తర్వాత వెయిట్ చూస్తే ఏమో 26 kgs ఉంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ది ప్యాకేజ్ వెయిట్ వచ్చి
23 kgs అనమాట. సో దానికి మించి అయితే ఉంటే ఇంకెక్కువ బీభత్సంగా ఛార్జెస్ అయితే వేసేస్తారు. ఇంకా అందుకని చెప్పి మనము ట్రావెల్ చేసేటప్పుడు 22 పెట్టుకుంటే కూడా మంచిదే. బికాజ్ మనకి వెయిట్ చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ తక్కువ చూపించినా అక్కడ ఎక్కువ చూపించే ఛాన్సెస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి 1 kg తక్కువ పెట్టుకొని సేఫ్గా వెళ్ళడమే బెటరు. సో మళ్ళీ ఏం చేసామంటే మేము ఇంకో ట్రాలీలో రిమైనింగ్ శారీస్ అవన్నీ తీసి మళ్ళీ వాటిలో నుంచి వీటిలోకి పెట్టి 3 kgsకి కొంచెం వెయిట్ చెక్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టామన్నమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అంతా మేము 1 వీక్ మొత్తం షూట్ చేసింది. అందుకే ఈ వ్లాగ్లో కొన్ని రా వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇంకా ట్రాలీలో నుంచి ట్రాలీకి తీసేసాను కదా, దాంట్లో అయితే ఎగ్జాక్ట్గా 23 kgs పెట్టేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే ట్రాలీలో అయితే అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో ఆ వీక్ అంతా కూడా మాకు చాలా ఫన్గా ఉన్నిందనమాట. ప్యాకింగ్ చేయడము, మళ్ళీ ఏదైనా వెయిట్ ఎక్కువ ఉంటే తీసేయడము, మళ్ళీ వేరేవి పెట్టడం, అట్లంతా ఉండేదన్నమాట వీక్ అంతా. నేను అవి కవర్లు ఓపెన్ చేయండి. కానీ చూడండి కాఫీ తాగారు కదా దానికే వచ్చి ఉంటుంది. పెరగని కూడా పెరగలేదు. చూడమ్మా. సో ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. అగైన్ మళ్ళీ ట్రాలీస్ ఓపెన్ చేసి మేము షాపింగ్ చేసుకొచ్చాం కదా, అవన్నీ తీసి యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ వెయిట్లు చూసుకోలేక అలాడిపోతాం. అదేముండదు, వస్తుంది వస్తుంది. అది గుడ్డలే కదమ్మా, నీ ఏం పర్వాలేదు. అడ్డానికి పెట్టా. ఆహా వద్దు, అది అట్లాది కాదు, బాగా సరిపోయింది. ఇంకా దీని రేపు ఆయన వస్తే చూసుకొని ఏదైనా పెట్టే పని అయితే మళ్ళీ చూద్దాం.
మా అత్తమ్మ అయితే ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ట్రాలీలో పెడుతున్నాం అనమాట. మా అత్తమ్మ అయితే ఇంకా ఫన్గా ఉంటారు. రోజంతా మేము నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. ప్యాకింగ్ చేసే టైంలో ఆ వీక్ అంతా కూడా చాలా ఫన్గా గడిచిపోయింది మాకు. సో మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ వెయిట్ ఎక్కువ వచ్చింది. సో మళ్ళీ చూస్తున్నాం అనమాట ఏమేమి తీయాలా అని చెప్పి వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి. తగ్గదమ్మాయి, తగ్గదు. అవే కదా, ఒకటి 1 కిలో ఉంటుంది. అది ఒక్కటే కదా తీసావా ఆ చీర? ఇదే పెడతాం. కానీ 60 అనుకోండి. కానీ ఏం రావు అవే నేను దూరచ్చు. మీకు చిన్న టాపులకి కొరియర్కి తక్కువ సార్ చీరలు చేసి కొరియర్కి ఎక్కువ సార్ చీరలు చేసి బనానా చెప్పండి. ఉంచాలనా? ఓకే, భయపడాల్సిన వాళ్ళ పెట్టలే విడిగానే. ఇప్పుడు ఎందుకు గుచ్చుతావు? గుచ్చేదాన్ని గుచ్చేస్తారంటే గుచ్చండి. అంతే, అదో గుచ్చిండండి పాప. బాగుంది. $5,000 ఇవ్వాలి అనుకున్నాడు. అత్తమ్మ అడిగింది 5,000 రూపీస్కి. ఓకే ఓకే లేవు, దానికి పాన్ కార్డ్ కావాలి, మీ రిటర్న్ టికెట్స్ కావాలి, ఇంకేమి వీసా జెరాక్స్ కావాలి. పాన్ కార్డ్ అడిగింటారు.
ఇవన్నీ తీసుకొస్తే ఇస్తాము. ఇప్పుడైతే అసలు మా దగ్గర ఏమీ లేవు అని, ఏమీ లేవు. రేపు స్టాక్ రేపు వస్తుంది. ఏం లేదు, ఏంది అది స్టాక్ కాదు, ఏమైనా బట్టల స్టాక్ రావడానికి. రేపు వస్తుంది స్టాక్. ఇప్పుడే ఏమీ లేవు అసలు డాలర్స్ అనేసి దానికి ముందు ఇంకొక చోట వెళ్ళినాం కరెన్సీ మార్కెట్లో. అక్కడేం చెప్పారు, అన్నీ $100 ఉన్నాయి, అప్రూవ్ అవసరం లే, $100 ఉన్నాయి ఇస్తాను. $100 నాకు నేను $1 అట్లా ఉండాలి కదా. కరెన్సీ ఎక్స్చేంజ్ ఫారిన్ ఎక్స్చేంజ్. $10 వెనకాలది కదా. $10 ఈజీగా మందైతే వాళ్ళకి అర్థం కాదు. అంత ప్యాకింగ్ చేస్తే కూడా ఇంకా ఎంత ఉన్నిందనమాట మేము ప్యాకింగ్ చేయాల్సింది. సో ఇంకా తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి వాటిని అయితే మేము కొరియర్ చేస్తాము. ఇంకా తర్వాత ప్యాకేజ్ అంతా అయిపోయాక ఆంటీ అంతలోపు వేడిగా పొంగల్ చేసి పెట్టారనమాట. సో నాకైతే పొంగల్కి ఆల్రెడీ మీకు ప్రీవియస్ షార్ట్ వీడియోలో కూడా చెప్పింటే ఆవకాయతో తినడం చాలా ఇష్టము. సో ఇంకా మంచిగా తినేసాను అనమాట. ఆ రోజు ఆ నైట్ అయితే డే ఎండ్ అయిపోయింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్రెడీ మీకు బ్యాంగిల్స్ చూపించాను కదా తీసుకొచ్చామని చెప్పి. సో ఇంకా కొన్ని కావాల్సి వస్తే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆ రోజు దోశ పోసుకున్నాము. అండ్ ఆంటీ పల్లీ చట్నీ చేశారనమాట, సారీ కొబ్బరి చట్నీ చేశారు. కొబ్బరి చట్నీ బాగుంటుంది అని చెప్పి ఇంకా 2 దోశలు తినేసి ఇంకా బయలుదేరిపోవాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలోనే బాబాయ్ కూడా వచ్చారనమాట. కాళహస్తిలో ఉంటారు వాళ్ళు, పాలకోవ తీసుకొచ్చారు. బాబాయ్ ఏందో ఆరాంగా ఒక చేత్తో ఎత్తేస్తున్నారు. మనకు బరువు వాక్యం బరువు ఎంత ఉంది అత్తమ్మ అది? అది 10 ఉంటుంది. సో ఇంకా అత్తమ్మ అయితే మళ్ళీ పాపం బాబాయ్తో కూడా అంతా వెయిట్ చెక్ చేపిస్తుంది అనమాట. ఇంటికి ఎవరు వస్తే వాళ్ళతో ఇంకోసారి వెయిట్ చెక్ చేపిస్తుంది, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని చెప్పి పాపం అంత టెన్షన్ హడావిడిగా ఉన్నారు. ఆ తర్వాత అయితే బ్యాంగిల్స్కి వచ్చేసాను అనమాట. తిరుపతిలో ఉండే వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఈ షాప్. ఓన్లీ బ్యాంగిల్స్కి సంబంధించింది, చాలా డిజైన్స్ ఉంటాయని చెప్పి ఇంకా బ్యాంగిల్స్ తీసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే వచ్చేసాను. ఆంటీ ఇక్కడ ఫేవరెట్ చింతపండనం చేశారు, అలాగే అలసంద వడలు చేశారు. ఇంకా ఆకలిగా అంటే తినేసామన్నమాట అందరం కలిసి. ఇంకా లంచ్ కూడా చేసేసి ఈవినింగ్ రెడీ అయిపోయాము. యాక్చువల్లీ నేను మీకు క్యారెట్ లైన్ది పెట్టాను కదా, దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో మేము యాక్చువల్లీ వెళ్ళింది, మేము ఫాస్ట్గా వెళ్ళాము, ఒక 20 మినిట్స్లో షాపింగ్ అయితే చేసుకొచ్చేసాము. ఎందుకు అంటే ఇంకా కొరియర్ వేయాలన్నమాట యూఎస్కి. కరెక్ట్గా మేము వెళ్ళిన 10 మినిట్స్కి మాకు కాల్ వచ్చింది, కొరియర్ వేసే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి. ఇంకేం చేయాలి అర్థం కాలేదు, ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ ఏదో ఒకటి తీసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడికి వచ్చేసి ఫైనలీ కొరియర్ కూడా వేసాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తారనమాట మేము కొరియర్ చేసాము ఎవ్రీథింగ్ అనేది. సమ్టైమ్స్ అలాగ అవుతుంది. అసలు వచ్చి క్యారెట్లలో ఇంకా మంచి ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకునే టైం కాల్ వచ్చేక్కడికి ఇంక ఇది ఇంపార్టెంట్ కదా అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి శారీస్ షాపింగ్ అవంతా చేసాము. స్వీట్స్ ప్యాక్ చేస్తున్నాం అనమాట. అండ్ కొన్ని మెడిసిన్స్ కూడా ప్యాక్ చేసాము. సో యాక్చువల్లీ చాలా అంటే చాలా తీసేసాం అనమాట, మీకు ప్యాక్ చేసి చూపించిందే కాకుండా, బికాజ్ వెయిట్ ఎక్కువ చూపిస్తూ ఉంది. ఇంకా ఎందుకన్నా మంచిది, ఇంకా స్వీట్స్ ఇంకా చాలా పెట్టాల్సి ఉన్నాయని చెప్పి బట్టలు అయితే కొన్ని తీసేసి స్వీట్స్ అని యాడ్ చేసాం.
సో గైస్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరున్న ఫస్ట్ టైం చూస్తుంటే వన్స్ అగైన్ చెప్తున్నా, మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చెక్ చేసి లైక్ చేసి అవి కూడా నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.